వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం నర్సంపేట ఏదైతే ఉంది, నిన్న ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడం జరిగిందో, ఆర్టీసీ కార్మికుడిని స్వగ్రామానికి ముత్తోజుపేటకు తీసుకురావడం జరిగింది. నిన్న అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. సో ముత్తోజుపేటలో తన స్వగ్రామానికి పోస్ట్ మార్టం అనంతరం హడావిడిగా పోలీసులు ఇక్కడికి తరలించారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడికి వచ్చారు. ఈ మృతదేహంతో ధర్నా చేసేందుకు నర్సంపేట తీసుకెళ్లి అక్కడ ధర్నా చేద్దామనే ఆలోచనతో బీజేపీ శ్రేణులంతా మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొస్తామంటే పోలీసులు వాళ్ళని అడ్డుకొని మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందో ఆ హక్కుల కోసం మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను పరిష్కరించాలి అని చెప్పేసి కూడా శాంతియుతంగా సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వము స్పందించి రాక డిఎం గారు కూడా అవమానపరచడం వల్ల తను నేను చనిపోతేనన్నా నా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుంది, అపాయింట్ ఇస్తారు అని చెప్పేసి తను భావించి నిన్న పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకోవడం జరిగింది. తను మృతి చెందడం జరిగింది. వారు 28 సంవత్సరాలుగా నర్సంపేట డిపోలో ఆర్టీసీ సేవలు అందించడం అనేది జరిగింది. ఆర్థిక సమస్యలు ఏమన్నాయా? ఓన్లీ ఆర్థిక సమస్యలు కాదు, నేను చనిపోతానన్నా నా తోటి కార్మికులకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తను ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. ఇది తను చేసుకున్న ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యనే. తన శవాన్ని ఒక 5 నిమిషాల పాటు డిపోలో ఉంచితే అక్కడ ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులందరూ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఏదైతే పోలీస్ ఫోర్స్ పెట్టారో ఇదే పోలీస్ ఫోర్స్ తోటి డిపోలో ఒక 5 మినిట్స్ పెడితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది, మా కార్మికులకు కూడా కొంత ఆయన చేసిన త్యాగానికి సంతృప్తి అనేది కలుగుతుంది, కాబట్టి పంపించండి అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు కూడా పంపించే పరిస్థితి లేదు. దానికోసమే ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వెళ్ళుకోవడానికి కారణం ఏంది? అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరము అంత సృష్టించింది ఎవరు? ఎట్లా జరుగుతుంది ఇదంతా? నేను ముఖ్యమంత్రి సభ అని చెప్పాలి, నేను సభ అని చెప్పలేను. ముఖ్యమంత్రి మిస్టర్ రేవంత్ రెడ్డి నీ ఎన్నికల ప్రచార సభలో నర్సంపేట వచ్చి ఏం చెప్పినావు? గవర్నమెంట్ విలీనం చేస్తా అని చెప్పినావు, కార్మికులకు తగు రక్షణ కల్పిస్తా అని చెప్పినావు. మరి అదేవిధంగా సంఘాల మొత్తం గౌడ ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినావు. కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఏదైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళంటి కూడా క్లియర్ చేస్తా అని చెప్పినావు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 2.5 years అయిపోయింది, ఇక మిగిలింది 1 year. కాబట్టి చనిపోయినటువంటి శంకర్ రెడ్డి శవం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నీకు దగ్గర పడ్డాయి. బీ కాషియస్. దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్, దిస్ ఇస్ నాట్ టీఆర్ఎస్ మాదిరిగా మేము బేరం పెట్టాం కాదు, డెఫినెట్లీ బీజేపీ. కాబట్టి ఆ శవాన్ని నిజమైన నివాళులు బస్ డిపో ముందు పెట్టి కార్మికుల ద్వారా ఇప్పించేంత వరకు మేము చేస్తాం పని.